మేము మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్కు బలమున్న, ఎంఆర్పిఎస్కు ప్రాతినిధ్యం ఉన్న ప్రతి చోట బీజేపీని బలపరుచుకుంటూ వచ్చాం, బీజేపీ మిత్ర శక్తుల్ని బలపరుస్తూ వచ్చాం, బీజేపీని బలపరుస్తూ వచ్చాం, బీజేపీ మిత్ర శక్తులను బలపరుస్తూ వచ్చాం. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదు కనుక డైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా ఎంఆర్పిఎస్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరిచింది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమిని బలపరిచింది. తమిళనాడు మొదలుకొని ఎంఆర్పిఎస్కు బలమున్న, నిర్మాణపరంగా శక్తి ఉన్న ప్రతి చోట బీజేపీని, బీజేపీ మిత్రపక్షాలని బలపడుతూ వచ్చేసింది. మేము బీజేపీని బలపరచడానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ప్రధాన కారణం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ఆయన నవంబర్ 11వ తారీఖు నాడు గతంలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు వచ్చి ఆయన చేసిన వాగ్దానం, ఆయన మాదిగల ఆవేదనకు అనుగుణంగా తీసుకున్న స్పందన మాదిగ జాతి యావత్తును కదిలించింది. ఇక వర్గీకరణ జరిగితే గౌరవ నరేంద్ర మోడీ గారే చేస్తాడనే నమ్మకాన్ని కల్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. కమిటీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. జడ్జిమెంట్ త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, జూలై 7 వరకు సెలవులు ఉన్నందున జూలై 7 తర్వాత సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే మేము పెట్టుకున్న నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద, ఆయనకు మా శక్తి మేరకు తెలంగాణలో ఎంఆర్పిఎస్ శ్రేణులు చాలా సవాళ్ళు ఎదుర్కొని బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేసారు. భారతదేశంలో ఎన్నికల విశ్లేషణలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీట్ల పరంగా కొంత బీజేపీ వెనుకబడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీటు పరంగా కొంత వెనుకబడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే పుంజుకున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే ఓటు పరంగా, సీట్ల పరంగా పుంజుకున్నది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అంటే అనుకున్నంత స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో రాలేదు. ఇక్కడ మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగుపడ్డ పరిస్థితి కనిపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీటు పరంగా బీజేపీ మెరుగుదలకు రావడంలో ఎంఆర్పిఎస్ పాత్ర మాత్రం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు పరంగా, సీట్ల పరంగా పెరగడానికి ఎంఆర్పిఎస్ పాత్ర, తమ వంతు పాత్ర కూడా పోషించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరగనంత పెరిగింది. బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరగనంత పెరిగింది. రమారమి ఒక అంచనా, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అక్కడక్కడ ఓటు పరంగా నష్టపోతే 1% నుంచి 5% ఓటు వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయి. 1% మొదలు
ఒక 5% వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయి. అదే సమయంలో లాభపడ్డ చోట, బలపడ్డ చోట 1% నుంచి ఒక 5% వరకు ఓటు పెంచుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే నష్టపోయిన కాడ 1% నుంచి 5% వరకు నష్టపోయిన రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. బలపడ్డ కాడ 1% నుంచి 5% వరకు ఓటు లాభపడ్డ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో దానికి భిన్నంగా 21% ఓటు శాతం పెరిగింది ఇక్కడ. ఇది దేశంలో ఈ స్థాయిలో ఎక్కడ పెరగలేదని స్పష్టం చేస్తున్నాం. 21%. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 7% ఓటు బ్యాంక్ కలిగి ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఆర్పిఎస్ మద్దతు ఇచ్చింది. 14% ఓటు పెంచుకున్నది. అంటే అదనంగా 7% ఓటు పెంచుకున్నది. 8 సీట్లు అసెంబ్లీలో గెలిచింది. 14% నవంబర్లో జరిగిన ఎన్నికలకు 14% ఓటు ఉంటే, మళ్ళీ మొన్న 6 నెలలు తిరగక ముందే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 35 వరకు పెంచుకున్నది. అంటే 14% 6 నెలల క్రితం ఓటు ఉన్నది. 6 నెలలు కాకముందే 30% ఓటు ఇక్కడ పెంచుకోవడమే కాకుండా అంతకుముందు 4 పార్లమెంట్ స్థానాలకు మళ్ళీ రెట్టింపు స్థాయిలో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నది. అంటే ఈ స్థాయిలో రెట్టింపు పార్లమెంటు స్థానాలు గెలిచింది. 21% పైగా ఓటు పెంచుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. దీనికి ఎంఆర్పిఎస్ బీజేపీకి ఒక మిత్రపక్షంగా క్షేత్రస్థాయిలో మా వంతు పాత్ర పోషించడంలో, అతి కీలకమైన భూమిక పోషించడంలో బీజేపీకి అండగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో అతి కీలకమైన పాత్ర పోషించి ఈ స్థాయిలో సీట్లు పెరగడానికి, ఓట్లు పెరగడానికి కారణమైంది ఎంఆర్పిఎస్ అనే విషయం కూడా మీద తీసుకొస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, నష్టపోయిన కాడ 1% నుంచి 5% వరకు నష్టపోయినరు. బలపడ్డ కాడ 1% నుంచి 5% వరకు బలపడ్డవారు ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రమే 21% ఓటు పెరిగింది. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో ఓటు పెరగలేదు. రెట్టింపు స్థాయిలో సీట్లు ఎక్కడ రాలేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటు పెరగడానికి, సీట్లు పెరగడానికి బీజేపీకి మిత్రపక్షంగా ఎంఆర్పిఎస్ మాత్రమే క్రియాశీలకమైన భూమిక పోషించింది అనే విషయం స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే బీజేపీకి మాదిగల్ని దగ్గర